షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. 2.5 సంవత్సరాల తర్వాత అలాగే ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత వస్తున్నటువంటి చిత్రం హరిహర వీరమల్లు. ఇప్పుడు ప్రస్తుతం అయితే దానికి ముహూర్తం ఏదైతే రిలీజ్ డేట్ ముహూర్తం వచ్చే నెల 12వ తేదీని ఖరారు చేసిన నేపథ్యంలో అభిమానుల్లో ఒక ఆనందం అయితే వ్యక్తం అవుతుంది. కానీ మరో పక్కన డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, అలాగే ఏదైతే సంబంధించినటువంటి థియేటర్ల యజమానులు అందరూ కూడా బంద్ నిర్వహిస్తున్నామంటూ కూడా ఇచ్చినటువంటి ప్రకటనతో మొత్తం అంతా కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం దీనిపై అయితే మళ్ళీ బంధు ఇవ్వడం లేదంటూ వాళ్ళంతా కూడా చెప్పినప్పటికీ దీనిపై అయితే ఇదంతా ఒక రాజకీయ రంగు పులుముకున్నట్టుగా కూడా మొత్తం దీనిపై చర్చ అయితే సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనిపై మాట్లాడేందుకు అలాగే ఏపీ ఫిలిం ఛాంబర్ సంబంధించిన ఎగ్జిక్యూటివ్ మెంబర్ అలాగే ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిబ్యూటర్ సంబంధించిన అనుశ్రీ సత్యనారాయణ ఉన్నారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 2.5 సంవత్సరాల తర్వాత మీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు నటించిన చిత్రం రాబోతుంది. ఈ నేపథ్యంలో ముహూర్తం కూడా ఖరారు చేశారు. కానీ ఇది వివాదాస్పదంగా మారడానికి ప్రధాన కారణం ఏంటి? ఈ యొక్క థియేటర్ల బంద్కి వెనకాల ఏముందని అంటే ప్రధానంగా పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనిపై కూడా ఏదైతే హోంశాఖ కార్యదర్శి కూడా విచారణ చేయాలంటూ కూడా ఈ యొక్క ఏదైతే మనకి కందుల దుర్గేష్ గారు కూడా చెప్పడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడాలి? పరిణామం ఎందుకు ఈ విధంగా మారిందని చెప్తారు? యాక్చువల్గా ఎప్పటి నుంచో ఎగ్జిబిటర్లు బాధలు చాలా నష్టపోతున్నారు. సినిమా రంగంలో ఏదైనా సరే ఒక గతంలో 1980లో పర్సంటేజ్ విధానం ఉండేది. ఇప్పుడు సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. హీరోల సినిమాలు సంవత్సరానికి ఒకటి కూడా రావటం లేదు. దానివల్ల థియేటర్లకు ఫీడింగ్ లేదు. వచ్చిన సినిమాలు రేట్లు పెంచుకుని ఆ 1 వీక్ అయిన తర్వాత ఆ హైయెస్ట్ రేట్లు ఏదైతే ఉంటుందో 150-200 పెంచిన రేట్లు ఏదైతే ఉంటాయో అది ఓన్లీ అది డిస్ట్రిబ్యూటర్కి ప్రొడ్యూసర్కి వెళ్తున్నాయి. తర్వాత నెక్స్ట్ వీక్ నుంచి ఎంత పెద్ద సినిమా అయినా సరే పర్సంటేజ్ విధానం ఉంది. దాని బదులు మొదటి నుంచే పర్సంటేజ్ చేస్తే కొద్దిగా ఎగ్జిబిటర్ అన్నవాడు ఊపిరి పీల్చుకుంటాడనే ఉద్దేశంతో ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయం మాత్రం వాస్తవం. ఇది ఈ సమస్య ఉండడం వాస్తవం. కానీ దీన్ని ప్రత్యేకంగా బంధు అన్నది ఎక్కడా లేదు. అసలు మా జిల్లాలో కానీ మేము ఎప్పుడూ అనుకోలేదు బంద్ అని. జూన్ 1 నుంచి ఏదైనా ఉంటే పర్సంటేజ్ విధానం అడుగుదాం, డిస్ట్రిబ్యూటర్ని వస్తే వేద్దాం, లేకపోతే ఇంకేం చేయలేము కదా మూసుకుందాం అన్న ఆలోచనలతోటి చెప్పిందే కానీ బంద్ అన్నది ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే 30వ తారీఖున సినిమాలు రిలీజ్లు ఉంటాయి. 1వ తారీఖున 2 రోజులకి సినిమా వెళ్ళాం కదా, ఆ 2 రోజుల కోసం ఆ రిలీజ్ ఆఫ్ చేసుకోలేదు కదా. ఆ ఉద్దేశంతో మేము అనుకున్నాం అసలు బంద్ అన్నది లేదండి మేము అయితే ఏమైందంటే ఇది ఛాంబర్ వరకు వెళ్ళిపోయి ఆ ఛాంబర్లో ఇంకా స్టేటు మొత్తం అక్కడ నైజాంలో ఉన్న కొద్దిగా మీరు రాజకీయ కోణం అని అంటున్నారు చూసారా, అది కొద్దిగా అక్కడ ఏదైనా సరే రాజకీయంలో ఉన్న దానికంట సినిమా రాజకీయం ఇంకా దారుణంగా ఉంటుంది. ఎదుర్కొంటే నవ్వుకుంటారు. ఇంకా రాజకీయంలో మీకు శత్రువులు ఎవడో తెలుస్తుంటుంది, మనకు అపోజిషన్ ఎవడో తెలుస్తుంటుంది అంటే. కానీ సినిమా మా వ్యాపారంలో కూడానే ఉంటారు, ఈడు అయిపోవాలని కోరుకుంటుంటారు. అటువంటిది ఎవడికాడనే ఇన్ని తొక్కేసి పైకి వెళ్ళాలన్న ఆలోచన ఉంటుంది. ఎవడైనా కొత్తోడు వస్తే అన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మన వ్యాపారానికి ఇప్పటివరకు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. కొత్తోడు రాగానే కొద్ది పార్ట్ ఆడి దగ్గరికి వెళ్ళిపోతుంటుంది. ఆ ఫీలింగ్తో తొక్కాలన్న ఉద్దేశంతో చాలా ఉంటారు. అది రాను నైజాంలో ఎక్కువైపోయింది. మీకు ఏమైందంటే నైజాంలో ఎక్కువైపోయింది. అది కూడా ఉదాహరణ ఏంటంటే ఏసియన్ సునీల్ సురేష్ బాబు గారు కొన్ని థియేటర్లు ఉండి, దిల్ రాజు గారికి వేరే థియేటర్లు ఉండి, నెక్స్ట్ కొత్తగానేమో మైత్రి మూవీస్ వాళ్ళు ఒక డిస్ట్రిబ్యూషన్ పెట్టేశారు. పెద్ద సినిమాలన్నీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నాం, మనం చూసాం, పుష్ప అవన్నీ చూశారు. అయితే ఈ మైత్రి ఫిలిమ్స్ స్ట్రాంగ్ అవుతుంది బిజినెస్ అది అనేటప్పటికీ వీళ్ళు అప్పటి వరకు ఉండేది వీళ్ళు ముగ్గురు కలిసిపోయి కొద్దిగా 80% థియేటర్లు వచ్చేటప్పటికి కొద్దిగా మోనోపల్లి చేసే ఆలోచనతో ఉన్నారని ప్రొడ్యూసర్ల ఆరోపణ అక్కడ నైజాంలో. అయితే
బిజినెస్ అంతా టోటల్గా చూసుకుంటే నైజాంలోనే ఈ తెలుగు ఇండస్ట్రీలో 60 నుంచి 70% వరకు బిజినెస్ అక్కడే జరుగుతుంది, మిగతాదంతా మామూలే. అందువల్ల అక్కడ ఏదైనా ఇబ్బంది పెట్టి ఆలోచన ఉండి వీళ్ళు మామూలుగా థియేటర్ల సమస్యలు అవన్నీ చూసుకుంటే అది నైజాం అన్నది సపరేటు, అక్కడ వాళ్ళ గవర్నమెంట్ తోటి వాళ్ళతోటి అవన్నీ మాట్లాడుకోవాలి. దానిని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు సినిమాని ఆప్ చేద్దారన్న ఆలోచన అన్న కదా వస్తే మాత్రం 80% ఒప్పుకోము. అందు గురించే మేము కూడా మొన్న కూడా మేము చెప్పి 80% బంధు లేదు, ఏమీ లేదు, మేము మేము థియేటర్లు ఓపెన్ చేస్తున్నాం, థియేటర్లు కంటిన్యూ అవుతున్నాయని చెప్పేయడం జరిగిందండి, అంతే. అంటే 1వ తారీఖు నుంచి మరి బంద్ చేస్తామని ప్రకటించింది ఎవరు? అలాగే దీన్ని మళ్ళీ బంధు లేదు ఏమీ లేదని చెప్పడం ఇది ప్రకటన వచ్చింది ఎవరు? అంటే దీని వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారు అనేది, ఇది కుట్ర జరుగుతుంది అనేది కూడా చెప్పుకొస్తున్నారు. దీన్ని ఎలా చూడాలంటారు? అదే మాకు అర్థం కాని విషయం. మాకు ఏదంటే 1వ తారీఖు నుంచి బంద్ అన్నది మేము సోషల్ మీడియాలో వాటిల్లో చూడడం తప్పితే అసలు మేము ఎవరూ 1వ తారీఖు బంద్ అని అనుకోలేదు. బంద్ అన్న ప్రసక్తే లేదు. బంద్ చేస్తే రన్నింగ్లో ఉన్న సినిమాలు అప్పటికప్పుడే ఎలాగ ఆఫ్ చేయడం కుదురుతుంది? అసలు బంద్ చేయవలసిన పని వచ్చింది. మా సమస్యలు ఎలాగున్నాయి, ఎలా చేసుకుందాం అని కలిసి మాట్లాడుకుని చేసుకోవాలనుకున్నాం, కానీ ఈ విధంగా అసలు ఎట్టి పరిస్థితుల్లో బంద్ అన్న అది అక్కడ ఛాంబరులో కలుసుకుని ఛాంబర్ పెద్దలు ఇవన్నీ మాట్లాడుకుని అక్కడ మరి ఏది జరిగిందో ఏ కుట్ర జరిగిందో ఉండే ఉంటుంది. మేము లేదని చెప్పలేము, కానీ ఏదో దురాలోచనతోటి టక్మని అంటే ఇది ఏదో ఒక రకంగా పెట్టాలి అంటే ఇంత వాళ్ళు కూడా బహుశా పవన్ కళ్యాణ్ గారు ఇంత యాక్షన్ ఉంటుంది, రిటర్న్ గిఫ్ట్లు ఉంటాయని ఊహించుండరు. ఊహించుంటే అసలు దాని జోలికి వెళ్ళబోదురు. ఎప్పుడైతే అది మామూలు సింపుల్గా ఏదో చేద్దామని అనుకున్నారు, చూస్తే పవన్ కళ్యాణ్ గారు చూశారు కదా రియాక్షన్, దానివల్ల అసలు ఎవరు కూడా నోరెత్తడం లేదు. అంటే మన నిజంగా ఆయన చెప్పినట్టుగా 1 ఇయర్ అవుతుంది అధికారికంగా వాళ్ళు వచ్చి ఎవరైనా ఇండస్ట్రీ పెద్దలు వచ్చి మర్యాదపూర్వకంగా సీఎం కలవలేదనేది కూడా ఈ విధంగా మాట్లాడడం కోణం కూడా ఎలా చూడాలంటారు? 100% అండి. నిన్న ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం పేషి నుంచి లెటర్ విడుదల చేయడం జరిగింది. మీరు ఏదైనా సరే వస్తే వ్యక్తిగత గురించి కాదు, వ్యక్తిగత లాభాల కోసం కాదు, సమస్యలు ఏదైనా ఉంటే మీరందరూ కలిసి రండి, నేను దానికోసం పరిష్కరించడానికి ఆలోచిస్తాను సీఎం తోటి అవన్నీ ఆయన చెప్పారని కూడా తెలియజేస్తుంది. కానీ ఈ విషయం ఆ లెటర్ నిన్న ఓపెన్ చేసే వరకు మా ఎగ్జిబిటర్లు కానీ మా డిస్ట్రిబ్యూటర్లు కానీ ఎవరికీ తెలియదు. మరి ఇది మనం బాగా ఆలోచించవలసిన విషయం. నిజంగా ఆయన ఏంటి సినిమా ఇండస్ట్రీకి బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి, ప్రతి ఫ్రేమ్ హీరో గురించి తెలుసు ఆయనకి, ప్రొడక్షన్ గురించి తెలుసు, నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ కోసం తెలుసు, ఎగ్జిబిషన్ కోసం తెలుసు, అన్నీ తెలుసున్న వ్యక్తి డిప్యూటీ సీఎం అయ్యి ఉండి మన ఇండస్ట్రీకి బాగా ఏ కష్టం వచ్చినా సరే ముందుండే వ్యక్తి ఉన్నప్పుడు ఆయన మా అందరి కష్టాలు తీర్చే దేవుళ్ళు అటాడు. అటువంటి వ్యక్తి సినిమాని ఏ విధంగా వచ్చిందో మైండ్లో మాకే అర్థం కాలేదు. నేను దాని గురించి చాలా మాకే చాలా మేమే ఇరిటేట్ అటువంటిది ఆయన ఇరిటేట్ అవ్వడం. ఎందుకంటే ఆయన స్వయంగా వీళ్ళందరూ వచ్చినప్పుడు కూడా చెప్పారు ఏ సమస్యలు ఉన్నా సరే రండి అని. ఇది చెప్పినప్పుడు వీళ్ళందరూ సోకాళ్ళు వెళ్ళిన పెద్దలందరూ ఇలా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు చెప్పారు రండి అని ఒక్క మీటింగ్ కానీ ఇలా కానీ చెప్పుంటే ఇంతవరకు వచ్చేది కాదు. మెయిన్ చాలా పొరపాటు చేశారని మేము అనుకుంటున్నాను. అంటే గతంలో చూసుకుంటే గత ప్రభుత్వం కూడా సినీ నాయకులను ఎవరైతే అగ్ర కథానాయకులను కూడా చిత్కరించిన తీరు, అప్పట్లో వ్యవహరించిన తీరు చూసుకుంటే అప్పటికి ఇప్పుడు పోలిస్తే ఈ డిఫరెంట్ కూడా క్లియర్గా కనపడుతుందని చెప్పుకోసి అతను కూడా మాట్లాడడం జరిగింది. ఇది ఎలా చూడాలంట? 100% అండి. అక్కడ చూసాం కదా, చిరంజీవి గారు, మహేష్ బాబు వీళ్ళందరూ సోకాల్ పెద్ద హీరోలు మొత్తం ప్రొడ్యూసర్లు అందరూ వెళ్తే ఏ విధంగా చిరంజీవి గారు ఆటలు దండగొట్టుకుని మేము అన్నీ నమస్కారం పెట్టాలని మేము చూసి సహించగలపోయాం. ఇప్పుడు అటువంటిది ఏం లేదు కదా, ఈయనే స్వయంగా సమస్యలు ఏమైనా ఉంటే తీసిరండి అని ఈయనే చెప్తున్నప్పుడు అసలు దీనికి అసలు సంబంధమే లేదండి. అది సార్ భీమ్లా నాయక్ అన్న సినిమాని ఎంత ఇబ్బంది పెట్టారో గతంలో మనం చూసాం కదా. ఏంటండి 3 రూపాయలకి 4 రూపాయలు సినిమా చూపించమని జీవో పెట్టారండి ఏ విధంగాను. కానీ ఎవడో ఏదో సూర్యుడి క్రాంతిని అరచేతుడు ఎవడో ఆపలేడు, అలాగే పవన్ కళ్యాణ్ ప్రపంచాన్ని ఎవడో ఆపలేడు. అంతే. ఆ ఆలోచన వచ్చిందంటే వాళ్ళకి నాశనాన్ని కొని తెచ్చుకున్నట్టే.
అంటే ముఖ్యంగా నలుగురే ఉన్నారు వెనకాల, అది కుట్ర వెనకాల నలుగురే ఉన్నారని కూడా అంటున్నారు. దానిపై విచారణ కూడా కందుల దుర్గేష్ గారు కూడా దానికి ఆదేశించిన పరిస్థితి ఉంది. దీన్ని అది ఎంతవరకు దీన్ని వెనకాల ఎవరు ఉన్నారని తెలిసే అవకాశం ఉందంటారు? ఆల్రెడీ ఏంటి ఇది ఎలా ఉంటుందంటే ఈ పబ్లిక్ అందరికీ తెలిసిన విషయమే. ఇందాకనే మీకు పేర్లు చెప్పాను. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. ఇవి పేపర్లో కూడా డైరెక్ట్ ఫోటోలు వేసి అవన్నీ పబ్లిష్ చేస్తున్నారు. నలుగురు ఎవరన్నది ఎంక్వైరీ అవసరం లేదు. ఆయన అన్నందుకు మొత్తం అంతా పబ్లిక్గానే వచ్చేసింది. అది ఎంతవరకు అన్నది ఆ ఎంక్వైరీలో తెలుస్తుంది. అదండి, దానికి మేము కూడా స్వాగతిస్తున్నాం. అంటే ఇది కేవలం సినిమా రంగంలో ఉన్నటువంటి రాజకీయాలు అనుకోవాలా, లేదంటే ఏపీ రాజకీయాలతో ముడిపడినటువంటి వ్యవహారం పవన్ కళ్యాణ్పై కుట్ర ఇవన్నీ కూడా కలిపి వచ్చాయి అనుకోవచ్చు? అసలు ఏపీ రాజకీయాల్లో ప్రజెంట్ పరిస్థితుల్లో ఏళ్ళెట్టే ధైర్యం దమ్ము ఎవరికీ లేదండి. సినిమా రాజకీయంలో నేను చెప్తాను కదా, నైజాంలో అక్కడ ఇక్కడ వాళ్ళకున్న ప్రాబ్లాన్ని ఏదో ఈ విధంగా సృష్టించారు. కానీ అస్సలు ఆ థాట్ అన్నది ఎవరికి ఉండదు. ఆ థాట్ వచ్చిందంటే ఎవడో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆపలేరు. అదండి. అంటే ఇప్పుడు మనకి చూసుకుంటే రామ్ చరణ్ ఈవెంట్ కూడా ఇక్కడ జరిగింది, ఆయన సంబంధించింది. అప్పుడు కూడా క్లియర్గా మా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడిన పరిస్థితి, సినిమా ఎప్పుడైతే మొదలు పెడతామో అక్కడి నుంచి సినిమా విడుదల వరకు ఎంతమంది ఆధారపడి ఉంటారో వాళ్ళందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాలు కూడా సూచించినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఈ పరిణామం మరి ఎందుకు వాళ్ళు పాజిటివ్గా ఎందుకు తీసుకోలేదు? అదే కదండి చెప్పేది. 100% సినిమా పెద్దలు చేసింది చాలా పొరపాటు. ఆ రోజు ఆయన చెప్పినప్పుడు ఎప్పటి నుంచి గత 2 నెలల నుంచి నలుగుతున్నాం, 2 నెలల నుంచి ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు అప్పుడైనా సరే అందరూ వచ్చి కూర్చొని ఎగోలికి పోయారు. కానీ ఏళ్ళో ప్రొడ్యూసర్లు ఆధిపత్యం కోసం, ఎగ్జిబిటర్ల ఆధిపత్యం కోసం ప్రొడ్యూసర్లు కొంతమంది ఒక రకంగా ఎగోస్కి పోయి అవన్నీ ఏళ్ళు చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మనం వెళ్దాం, ఆయన పిలిచారు, ఈ సమస్యకి ఆయన్నే పరిష్కరిద్దాం గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే ఎగ్జిబిటర్లు అన్న వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళకి ఏదో ఒకటి అడుగుదాం, కరెంట్ బిల్లు ఏదో ఒకటి వాళ్ళు చేసి పెట్టమని అడుగుదాం. అదేవిధంగా మెయిన్ బాగా లూజర్ ఎవరనంటే డిస్ట్రిబ్యూటరు. చాలా ఏంటంటే కొన్ని కోట్లు పోతున్నాయి అతనికి. అలాగే ప్రొడ్యూసర్లు కూడా చాలామంది, కొంతమంది బాగున్నారు కానీ చాలామంది పోతున్నారు. ఈ అన్నిటికి ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలన్నది అందరికీ తెలిసిన విషయమే. అది ఏంటంటే రెమ్యునరేషన్లు తగ్గించుకోవాలి. అక్కడి నుంచి మెల్లిగా ఎలాగ ఇండస్ట్రీని ప్రతి హీరో 3-4 సినిమాలు ప్రతి సంవత్సరం తీస్తేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఇవన్నీ అందరూ కూర్చుని ఒకరికొకరు చేసుకుని ఈ సమస్యలు ఎలాగైనా కొద్దిగా పరిష్కరించాలంటే ఆయన రెడీ చేయడానికి. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తుంటే అలా లేదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా చూస్తే 2.5 సంవత్సరాల నుంచి దీని మీద హరిహర వీరమల్ల మీద ఆయన కష్టపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన రాజమౌళి లాంటి వాళ్ళు, అలాగే ఎన్టీఆర్ని, అలాగే రామ్ చరణ్ కావచ్చు, మిగతా ప్రభాస్ లాంటి వాళ్ళు, దాంట్లో 3 సంవత్సరాల గట్ట తీసిన గతంలో సినిమా ఎఫెక్ట్ కూడా ఇప్పుడు ఇది ఇబ్బందులు గల కారణం కూడా అనుకోవచ్చు అంటారు. కరెక్ట్గా చెప్పారు. మెయిన్ సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోవడానికి కారణం రాజమౌళి గారు పాన్ ఇండియా సినిమా తీశారు. అదే ఏదంటే పాన్ ఇండియా సినిమా తీసి తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్ళారు. దాని వరకు ఓకే, మేం కాదంటలేదు, అది మన తెలుగు గొప్పతనాన్ని ఒప్పుకున్నాం. కానీ అది రాను ఏమైందంటే ఒక్క హీరోని 3 సంవత్సరాలు తీస్తాడు. అలాగే 2 హీరోలతో సినిమా మొదలెట్టాడు RRR. ఏంటి ఆయన పేరు ఆయన గొప్పతనం కోసమే. 2 హీరోలు సినిమాలు 3 సంవత్సరాలు రాకపోతే ఇండస్ట్రీ ఏమైపోద్ది? ప్రతి సంవత్సరం 2-3 సినిమాలు ఉండే ఆ హీరోలకి. అలాగే ఇప్పుడు మహేష్ బాబుని తీసుకోండి. మహేష్ బాబు సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. ఇంకో 2-3 సంవత్సరాల వరకు రాదు. ఇలాగా హీరోలకి. అలాగే సుకుమార్ గారు పుష్ప సినిమా పాన్ ఇండియా సినిమా కాకుండా మామూలుగానే తీసేది ఆయన. కానీ పుష్ప ఎప్పుడైతే నేషనల్ లెవెల్లో బాగా ఆడిందో ఆయన కూడా అల్లు అర్జున్ గారిని పాన్ ఇండియా టైప్లో తీసి అది కూడా ఎన్ని సంవత్సరాలు తీసారో తెలుసు. అలాగే ఇప్పుడు ఆ హీరో కూడా నెక్స్ట్ సినిమా కూడా ఈ రేంజ్ కంటే తీయాలని ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమా కూడా 3 సంవత్సరాల వరకు రాదు. ఇలాగా ఇదంతా కారణం ఏంటంటే రాజమౌళి గారు.
ఏంటంటే ప్రతి హీరోకి పాన్ ఇండియా సినిమా అని ఎక్కడో తీసుకెళ్ళిపోయి ఏంటంటే వాళ్ళకి మళ్ళీ 100-150 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చి, ఎందుకంటే 3 సంవత్సరాలు ఊరుకోరు కదా, వాళ్ళ హ్యాపీ. అలాగే ఆ రేషియోలో తీసి వాళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఉండాలన్న ఆలోచన ప్రతి హీరోకి తీసుకొచ్చేసిన వ్యక్తి రాజమౌళి గారు. అలాగే ఆయనే తీసుకొస్తలేని సుకుమార్ గారు. అలాగే ఇప్పుడు ఈ చిన్న చిన్న హీరోలు కూడా, ప్రతి హీరో కూడా 7 కోట్లు నష్టపోయిన సినిమా నష్టపోయిన హీరో కూడా అతను నెక్స్ట్ సినిమాకి ఎవరు అందుబాటులో ఉండలేదు. ఈ మామూలుగా బి గ్రేడ్ హీరోలు కూడా 7 కోట్ల నుంచి 14 కోట్లు 15, వాళ్ళు కూడా బడ్జెట్లు పెంచేయడం, పాన్ ఇండియా లెవెల్లో అది ఊహించేసుకోవడం. వాళ్ళు కూడా ఈ ఖర్చు 10 కోట్లు 12 కోట్లు సినిమాకి 25 కోట్లు 30 కోట్లు 40 కోట్లు ఇలా పెట్టుబడి పెట్టేసి ఈ ప్రొడ్యూసర్లకే హ్యాపీ లేదు, ఇలా బయ్యర్లకి హ్యాపీ లేదు. ఇలాగే ఆ సినిమాలు మనం చూసాం, వరుసన 3 సినిమాలు బి గ్రేడ్ హీరోలు సినిమా చూసాం. ఇది వైజయంతి, సన్ ఆఫ్ వైజయంతి ఎంత పోయింది డిస్ట్రిబ్యూటర్కి, అలాగే జాక్ సినిమా ఎంత పోయింది. ఈ 3 సినిమాల మీద ఒకే రాబిన్హుడ్, ఈ 3 సినిమాల మీద డిస్ట్రిబ్యూటర్కి ఇంచుమించు సినిమాకి 80 లక్షలు ₹1 కోటి వరకు పోయాయి. చూడండి, సినిమా థియేటర్ ఆడడానికి లేదు. అది ఫ్లాప్ అయిన సినిమా వారం మించి ఇలాగా ఉండదు. ఇలాగా సినిమా ఇండస్ట్రీ మేము చెప్పేది ఏంటంటే గతంలోకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. స్క్రిప్ట్ మీద గ్రిప్ లేదు ప్రొడ్యూసర్లకి, హీరోలు దొరకటం లేదని హీరోలు వెంట పరిగెట్టి వాళ్ళ రెమ్యునరేషన్లు పెంచేస్తున్నారు ప్రొడ్యూసర్లు. ఇంక ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటర్లు వాళ్ళ వ్యాపారం ఏంటంటే రొటేషన్ ఎక్కడ మిస్ అవుతే మళ్ళీ ఎగ్జిబ్యూటర్ అంత బాకీలు అడుగుతారండి. ఏదో సినిమా చేయాలి తప్పలతో ఒక డిస్ట్రిబ్యూటరు. ఇంక థియేటర్లు నడపక తప్పదు. ఏంటంటే సినిమాలు వచ్చినా రాకపోయినా థియేటర్ రెంట్ ఇవ్వాలా, మెయింటెనెన్స్ ఇవ్వాలా, కరెంటు బిల్లు కట్టాలి, ఇవన్నీ కట్టాలి, ఇది కట్టాలి. ఈ వ్యవస్థను బాగు చేయాలంటే పవన్ కళ్యాణ్ గారే చెయ్యాలా. ఎక్కడో కాడ ఈ విధంగా మేము చెప్పేది ఏంటంటే ఈ ముగ్గురిని కూర్చోబెడితే బ్రహ్మాండంగా సరిపోతుంది. ఈ యొక్క ప్రభావం అంటే థియేటర్లు అన్నీ కూడా కొంతమంది చేతుల్లోనే ఉంటున్న పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఈ యొక్క ఏదైతే బంద్ అనే పిలుపుతోనే ఒకసారిగా ఆలోచనలో పడ్డది అంటే ఇండస్ట్రీ మొత్తం, అంటే థియేటర్లన్నీ కొంతమంది చేతిలో ఉండడం వల్ల ఈ విధంగా ఆగిపోయింది అని అంటున్నారు. అంటే ఈ పరిణామం త్వరలో మార్పు ఏ విధంగా చెందితే బాగుందని భావిస్తారు? థియేటర్లు యాక్చువల్గా అండి, థియేటర్లు అన్నీ ఒకళ్ళ చేతిలోనే ఉండడం ఈ విధంగా ఓకే, ఇప్పటివరకు లేదు కదా సమస్యను. అంతా సినిమాలు రన్నింగ్లో వర్షం సినిమాలు ఉన్నాయనుకో ఏ విధమైన ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు మామూలు థియేటర్ ఓనరు కూడా ఇప్పుడున్న పరిస్థితిలో ఆ థియేటర్ క్లోజ్ చేసుకుంటాడు తప్ప ఎవరూ రాకపోతే ఏ కళ్యాణ మండపం చేసుకుంటాడు తప్పితే ఓన్గా చేసుకోవడానికి కూడా ధైర్యం సరిపోవటం లేదు. చాలా ఇబ్బందికరమైన ఉందన్నమాట. ఏంటంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు, రేట్లు పెరుగుతున్నాయి అంటున్నారు. ఒక సినిమా ఒక అమలాపురం లాంటి స్టేషన్కి ఒక 5-6 లక్షలు ఇచ్చి సినిమాకి ఇప్పుడు 25 లక్షలు 30 లక్షలు అడ్వాన్స్లు అడుగుతున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చి అదే ఎగ్జిబిటర్ చేయడానికి ఆలో హ్యాపీ వీళ్ళందరూ ఇప్పుడున్న పరిస్థితిలో లీజు ఓనర్స్ ఉండడం మాత్రం వాస్తవమే, కానీ ఎవరూ హ్యాపీగా లేరు. అది దాని గురించి ఇదంతా కొద్దిగా పర్సంటేజ్ విధానం చేస్తే బాగుంటుందని ఆలోచనతో ఉన్నాం. కానీ వ్యవస్థనే పాడు చేసేయడానికి లీజు వాళ్ళు చేస్తున్నారంటే మన కబంధాలస్తాలతో పెట్టేసుకుని మొత్తం ప్రొడ్యూసర్లు తొక్కేసి ఇలా చేద్దారనేది మాత్రం మేము ఫుల్ వ్యతిరేకం. దానికి ఎప్పుడు కూడా బిజినెస్ అన్నది ఆహ్లాదకరంగా ఉండాలి, కానీ ఇటువంటి కన్నింగ్లు అవన్నీ చేస్తే మాత్రం మేము ఎప్పుడు ఫుల్ వ్యతిరేకమండి. ఇప్పుడంతా మరి ఏపీలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా మరి ఏ నిర్ణయం అంటే ఇప్పుడైతే బంద్ లేదని ప్రకటించడం జరిగింది, మరి త్వరలో నిర్ణయం ఎప్పటి నుంచి తీసుకునే అవకాశం ఉందంటారు? మళ్ళీ దీనిపై ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ, అంటే మాకు ఇలా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి, మా థియేటర్లు ఏ విధంగా నష్టపోతుంది, ఈ విధంగా ఇబ్బందులు కలిగి ఉన్నాయని చెప్పేసి ఆయనతో ఎప్పుడు కలవబోతారు? 30 తారీఖున ఈసీ మీటింగ్ ఉందండి, వైజాగ్లో పెట్టారు. ఈసీ మీటింగ్లో ఒక కమిటీ వేస్తా ఉన్నారు. ఆ కమిటీతోటి చర్చించి మొత్తం అన్ని సెక్టార్లు ఉండేటట్టు కమిటీలో ఉంటారు. వాళ్ళంతా కలిసి ఒకసారి పవన్ కళ్యాణ్ గారి డేట్స్, సీఎం గారి డేట్స్ తీసుకుని అప్పుడు మాట్లాడతారండి. అందులో సాధ్యమైనంత వరకు పరిష్కారం అయ్యే మార్గం ఉంటుందండి. అదే ఇప్పుడు హరిహర వీరమల్లు దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుందంటారు? మరి ప్రస్తుతం సినిమా అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే నభుతో నా భవిష్యత్.
ఏంటంటే మామూలు సినిమాలు లెక్క వేరు, ఈ హరిహర వీరమల్లు లెక్క వేరు. ఇది మా బాస్ పాన్ ఇండియా సినిమా, అన్ని భాషల్లో వస్తున్న సినిమా మొట్టమొదటిసారిగా. అంటే ప్రపంచంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్న సినిమా. అటువంటి సినిమా జూన్ 12వ తారీఖు రిలీజ్ ఉంటే ఆ జాతర వేరే లెక్క. మేము కూడా ఎదురు చూస్తున్నాం ఎప్పుడా అని. ఎన్ని థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లు పెట్టి ఓపెనింగ్ చేసి దట్ ఈజ్ పవన్ కళ్యాణ్ స్టామినాని చూపించారని మేమందరం కూడా కోరుకున్నాం. ఇది పరిస్థితి. ఏదైతే మొత్తం ఏపీలో ఇక్కడ ఏదైతే సినిమా థియేటర్లకు సంబంధించిన బంద్ ఏదైతే ఉందో వివాదం అయితే అప్పుడైతే ప్రస్తుతం విరమించినప్పటికీ దీని వెనకాల ఏ కుట్ర జరుగుతుందనేది కూడా ఒక పక్కన కందులు మా సినిమాటోగ్రఫీ మంత్రి ఎవరైతే ఉన్నారో కందులు దుర్గేష్ గారు కూడా ఈ యొక్క హోంశాఖ కార్యదర్శి కూడా విచారణకైతే ఆదేశం చేయడం జరిగింది. మరో పక్కనైతే ఇది ఎందుకు ఈ విధంగా జరిగిందనేది కూడా పునరాలోచనలో పడుతున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ప్రభంజనాన్ని అయితే ఎవరు కూడా ఆపలేరు. ఈ యొక్క థియేటర్ల బంధు పిలుపు ఏదైతే అన్నదో అది ఏ విధంగా వచ్చింది, అసలు ఏ విధంగా ప్రచారం జరిగింది, అసలు ఎవరు దీనికి ప్రధాన కారకులు అనేది కూడా మేమంతా కూడా చర్చించుకుని త్వరలోనే ఒక సమావేశం పెట్టుకుని ఏపీ సంబంధించిన ముఖ్యమంత్రి కావచ్చు, సీఎం కావచ్చు, మొత్తం అందరూ కలిసి దీనిపై జరుగుతున్నటువంటి ఈ యొక్క సమస్యలు ఏ విధంగా జరుగుతుంది, అసలు ఎందుకు ఈ విధంగా జరిగిందని కూడా ఆయనకు వివరించే ప్రయత్నం అయితే చేస్తామని కూడా చెప్పుకొస్తున్నారు. ఏదేమైనా తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కోసం యావత్ ప్రపంచం అంతా కూడా పవన్ కళ్యాణ్ సినిమా కోసం ఏదైతే హరిహర వీరమల్లు సినిమా కోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకైతే డేట్ ఫిక్స్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ గారు దీనికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ దానికి సంబంధించినవి కూడా ఆ విధంగా కోఆపరేట్ సహకారం చేస్తారని కూడా చెప్పుకొచ్చారు. కానీ దీన్ని మరి ఏ విధంగా తీసుకుంటారు, వాళ్ళైతే కలిసి మళ్ళీ ఏ విధంగా దీనిపై ముందుకు వెళ్తారు, ఈ యొక్క పరిణామం ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందో ఎదురు చూడవలసిన పరిస్థితి అయితే ప్రస్తుతం సినిమా రంగంలో ఇప్పుడంతా కూడా హాట్ టాపిక్గా మారిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, రాజమండ్రి నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.